ఇలా ఎంతమంది వెతికినా సుమారుగా 400 నుంచి 500 వరకు కూడా పోలీసులు ఆ అడవి మొత్తం గాలించారు. సీసీటీవీ ఫుటేజెస్ అన్ని కూడా బయటకు తీసి వెతికే ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడా కూడా పాప మిస్సింగ్ సంబంధించి ఇంత ఆచూకీ కూడా తెలియలేదు. ఇక తాజాగా ఈ సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు బయటపడిన తర్వాత ఎవరైతే పాపని చూశాడో చివరిసారిగా అతని పైన అనుమానాలు వస్తూ ఉన్న పరిస్థితి. ఎస్, కేవలం అనుమానం మాత్రమే. అతను నిందితుడని డైరెక్ట్ గా చెప్పట్లే, అతని పైన అనుమానం ఉందని చెప్పి డైరెక్ట్ గా పాపకు సంబంధించిన తల్లి చెప్పింది, నాకు అతని పైన అనుమానం ఉందని చెప్పి. అయితే అసలు పాపారావుకి ఆ టైంలో అక్కడ పని ఏంటి? ఏ పని మీద అక్కడికి వచ్చాడు? ఏదైనా పశువులు కాసుకుంటున్నాడా, లేదంటే ఏదైనా పశువుల కోసం గడ్డి కోసుకోవడానికి వచ్చాడా, జీడి పిక్కలు ఏరుకోవడానికి వచ్చాడా? ఆ టైంలో అతనికి అక్కడ పని ఏంటి? తర్వాత అతను ఊర్లో వెళ్ళి చెప్తానంటున్నాడు. ఆ కంచె దగ్గర నుంచి ఊరికి ఎంత దూరం? పాప ఇంటి దగ్గరికి వచ్చిన ఆ ముగ్గురు ఏ టైంకి వచ్చారు? ఇటువంటి టైమింగ్స్ అన్ని కూడా తీస్తే ఖచ్చితంగా పాప ఏమైందనే విషయం తెలుస్తుందని నాకు అనిపిస్తూ ఉంది. అండ్ మీ కామెంట్స్ ఏంటి? మీరేం చెప్తారు? 12 నిమిషాల్లో ఒక కుక్క 4 కిలోమీటర్ల దూరం వెళ్ళగలుగుతుందా? అది సాధ్యమేనా? ఇదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. ఆ టైమింగ్ ప్రకారం నేను అడుగుతున్నా. పాప ఇంటి దగ్గర 11:50 నిమిషాలకి మిస్ అయింది. తర్వాత కంచె దగ్గరికి వెళ్తున్నప్పుడు 12:30. మరి ఆ హాఫ్ అన్ అవర్ పాప అసలు ఎక్కడుందో తల్లి గమనించలేదా? తల్లి చూడలేదా? సరే వదిలేద్దాం. తర్వాత కంచె దాటుతున్నప్పుడు 12:30. పాపారావు అతను వల్ల కాలేదని చెప్పేసి వేరే వ్యక్తులకి చెప్పాడు. చెప్పిన టైం ఎంత? వారు తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి తల్లితో చెప్పిన టైం ఎంత? తర్వాత ఇప్పుడు ఈ కుక్క ఇక్కడ కనిపించింది కదా, 12 గంటల 42 నిమిషాలు 29 సెకండ్. అది ఈ టైమింగ్స్ అని కూడా ఏదైనా కొంచెం పొరపాటున ఉంటే, మిస్ మ్యాచ్ అయితే, వారు చెప్పిన లెక్క ప్రకారం గనక లేకపోతే పాప మిస్సింగ్ కేసుని పోలీసులు ఈజీగా ఛేదిస్తారు. సో చూద్దాం. ఒక ప్రధానమైన క్లూ దొరికిందంటూ కూడా చెప్తున్నారు. ఈరోజు రేపట్లో పాపకు సంబంధించిన ఈ కేసు కూడా క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా పాప ప్రాణాలతో సురక్షితంగా రావాలని చెప్పి భగవంతుని ప్రార్థించండి. జాహ్నవి పాప మిస్సింగ్ కేసుకి సంబంధించి ఇప్పుడు పోలీసులు ఒక సీసీటీవీ ఫుటేజ్ని బయటకు తీసుకొచ్చారు. ఎస్, సో మొదట పాప ఇంటి వద్ద ఉన్న 2 కెమెరాల్లో రికార్డ్ అయిన 11:50 నిమిషాల దగ్గర పాప ఇంటి దగ్గర నుంచి ఆ అడవి ప్రాంతంలోకి వెళ్తున్నప్పుడు అక్కడ సీసీటీవీ ఫుటేజ్ రికార్డ్ అయింది. ఇన్ని రోజులు కూడా ఆ యొక్క సీసీటీవీ ఫుటేజ్ మాత్రమే మనం చూసాం. తర్వాత పోలీసుల బృందం 38 సీసీటీవీ ఫుటేజెస్ని చెక్ చేశారు, కానీ ఎక్కడ కూడా ఎటువంటి ఆధారం లభించలేదు. ఇక తాజాగా జీ పోలవరం అనే ఒక గ్రామంలో వినాయకుడు టెంపుల్ దగ్గర ఒక సీసీటీవీ ఫుటేజ్లో జాహ్నవితో పాటు ఏదైతే ఆ రోజు ఒక కుక్క వెళ్ళిపోయిందో అది అక్కడ సంచారించింది. అదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయిందంటూ కూడా ఇప్పుడు దాని గురించి అందరూ కూడా పెద్ద ఎత్తున డిస్కస్ చేస్తున్నారు. అండ్ చాలా మంది కొన్ని క్వశ్చన్స్ కూడా రేస్ చేస్తున్నారు. అసలు ఆ కుక్క ఈ కుక్క ఒకటేనా? ఓకే, ఈ సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది కదా, ఇక మరొక సీసీటీవీ ఫుటేజ్ ఏమైనా ఉందా, అందులో కూడా కుక్క కదలికలు ఉన్నాయా అని చెప్పి క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. నిజంగానే ఆ 2 కుక్కల ఒకటే కుక్క అక్కడికి వెళ్ళిందా అనే ప్రశ్నలు అయితే ఇప్పుడు వినిపిస్తూ ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ ఇది ఒక క్లూగా అని చెప్పేసి చాలా మంది డిస్కస్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే జాహ్నవి మిస్సింగ్ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి క్లూ లభించలేదు. కుక్క ఇంటికి తిరిగి రావటం దాన్ని ప్రధానంగా ఒక క్లూ అనుకున్నారు. అవి వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి ఆ కుక్క చనిపోయింది. జీపీఎస్ పెట్టి ఆ జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా పాప ఆచూకీ కనుక్కుందాం అని చెప్పేసి అనుకున్నారు. కానీ కుక్క ఆరోగ్యం క్షీణించి ప్రాణాలు విడిచింది. దానికి సంబంధించిన దృశ్యాలు మీరు ఆల్రెడీ ఇంతకుముందు రెడ్ టీవీలో చూశారు. అయితే ఈ సీసీటీవీ ఫుటేజ్లో కొన్ని విషయాలు ఖచ్చితంగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే సేమ్ పాప మిస్ అయిన రోజే
ఈ సీసీటీవీ ఫుటేజ్ రికార్డ్ అయింది. సో ఒకసారి మీరు క్లియర్గా చూడండి. ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న 6/6/2026 శనివారం సాటర్డే, టైం వచ్చేసి 12:42:29, 12:42:29. ఈ టైము సీసీటీవీ ఫుటేజ్ రికార్డ్ అయినప్పుడు. సో రీసెంట్గా మార్నింగ్ 1:30 ఈ టైం చెప్పారు, కానీ ఎగ్జాక్ట్గా టైం ఇదే. నేను క్రాస్ చెక్ కూడా చేశాను. ఎగ్జాక్ట్గా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయిన టైం ఇదే. ఒక వినాయకుడు టెంపుల్ దగ్గర 12:42:29, 12:42:29. మీకు క్లియర్గా అర్థం కావడం కోసం నేను ఈ రకంగా చెప్తే ప్రయత్నం చేస్తా ఉన్నాను. అయితే ఈ సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడ? జీ పోలవరం. ఆ జీ పోలవరం అనేది సిహెచ్ అగ్రహారం ఏదైతే ఉందో గ్రామం, అక్కడికి ఎంత దూరం అంటే 4 కిలోమీటర్లు. పాప మిస్ అయింది ఎప్పుడు? 11:50 పాప మిస్ అయింది. పాపని చూసిన ఒక వ్యక్తి పాపారావు, అతను ఏమన్నాడు? ఆ కంచె దాటుతున్నప్పుడు 12:30 అంటే మధ్యాహ్నం 12:30 గంటలకి కంచె దాటుతున్నప్పుడు నేను చూశానని చెప్పాడు. అయితే ఇక్కడ 12:42 అంటే పాప కుక్కతో పాటు, లేదంటే కుక్క 12 నిమిషాల 4 కిలోమీటర్ల వరకు కూడా వెళ్ళిపోయిందా? అది ప్రజలందరూ కూడా తిరిగే మార్గమే. ఒకవేళ ఏదైనా జంతువు కుక్కని వెంబడించుంటే ఎవరో ఒకరికి కళ్ళకి ఖచ్చితంగా చిక్కుండాలి. అటువంటిది ఏది కూడా జరగలేదు. కేవలం 12 నిమిషాల్లో కుక్క జీ పోలవరం అనే గ్రామానికి అసలు ఎలా వెళ్ళింది? ఎవరైనా తీసుకెళ్ళి వదిలేశారా? పాపని అపహరించుకున్నారు అని చెప్పేసి అంటున్నారు, కిడ్నాప్ చేశారంటూ చెప్తున్నారు. అలా ఎవరైనా పాపని తీసుకుని, కుక్కను కూడా తీసుకుని అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కుక్కని వదిలేశారా? కుక్కకి ఆ దారి రహస్యం తెలియక ఆ 2-2.5 రోజులు అక్కడే ఉండిపోయి 3వ రోజు వెనక్కి తిరిగి వచ్చిందా అనే అనుమానాలు ఇప్పుడు వస్తూ ఉన్న పరిస్థితి. ఒకసారి మనం క్లియర్గా ఆ రోజు పాపారావు అనే వ్యక్తి ఏం మాట్లాడాడు అనేది కూడా ఒకసారి మనం క్లియర్గా విందాం. అతని పైన కూడా వాళ్ళ తల్లి అనుమానం కూడా వ్యక్తం చేసింది. నాకు అతని మీద అనుమానం ఉంది సార్ అంటూ కూడా రెడ్ టీవీ ఛానల్లో ఎక్స్క్లూజివ్గా అంతో ఇంటర్వ్యూ తీసుకుంటున్నప్పుడు పాపారావు పైన నాకు అనుమానం ఉంది, అలాగే అతనితో పాటు ఎవరైతే ముగ్గురు మా ఇంటికి వచ్చి మాకు సమాచారాన్ని ఇవ్వడానికి ప్రయత్నించారో ఆ ముగ్గురు పైన కూడా అనుమానం ఉందంటూ కూడా చెప్పింది. అలాగే ఆ ముగ్గురులో ఒక వ్యక్తి పేరు కూడా రెడ్ టీవీ చెప్పే ప్రయత్నం చేసింది, తరుణ్, అతని స్నేహితులు. కేవలం వీళ్ళ అనుమానితులు మాత్రమే, నిందితులు కాదు. అనుమానితులకి నిందితులకి చాలా తేడా ఉంది. సస్పెక్ట్స్ కి అక్యూజ్డ్ కి చాలా డిఫరెన్స్ ఉంది. దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు. వారే నిందితులని చెప్పట్లేదు, కేవలం అనుమానం మాత్రమే. ఒకసారి ఇతను ఏం మాట్లాడాడు అనేది ఒకసారి క్లియర్ గా విందాం. ఇతను పాపారావు. ఇతని గురించి మీరు ఆల్రెడీ ఇంతకు ముందు వినే ఉంటారు. పాప తీసుకోవడానికి వెళ్ళావా? భయపడ్డావు? క్లియర్ గా విన్నారా? 12:30 గంటలకి అతను చెప్పడం జరిగింది. ఇది పాప మాత్రమే కాదు, పాపతో పాటు కుక్క కూడా. ఎస్, కుక్క కూడా పాపతో పాటు ఉంది కంచె దగ్గర అంటూ కూడా పాపారావు అనే వ్యక్తి చెప్పడం జరిగింది. రాయి తీసుకుని దాడి చేస్తున్నప్పుడు కూడా కుక్క మీదకి వచ్చిందని చెప్తున్నాడు. తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కుక్క. సో పాపారావు చెప్పింది మీకు అర్థమైందా? ఒక ప్రముఖ మీడియా ఛానల్ అతనితో మాట్లాడుతున్నప్పుడు నువ్వు పాపని ఏదైతే ఫెన్సింగ్ ఉందో, ఆ కంచె ఉందో, అది దాటి వెళ్తున్నప్పుడు నువ్వు చూశానంటూ కూడా చెప్తున్నావు. టైం ఎంత? నేను 12:30కి చూశాను సార్. పాప నిక్కర్ వేసుకోలేదు, పైన షర్ట్ లాంటిది మాత్రమే ఉంది, టీ షర్ట్ ధరించుంది, చెప్పులు కూడా లేవు. పాపతో పాటు ఒక కుక్క ఉంది, అది దాటి వెళ్తున్నప్పుడు నేను చూశాను. పాపని దగ్గరికి తీసుకుంటున్నప్పుడు కుక్క నా పైన
దాడి చేయడానికి ప్రయత్నించింది. ఎంత పెద్ద రాయి తీసుకుని కూడా దాన్ని బెదిరించడానికి ప్రయత్నం చేశాను, కానీ నా వల్ల ధైర్యం సరిపోలేదు అలా అని చెప్పేసి అతను చెప్పాడు. దాని తర్వాతన అతను ఏం చెప్తున్నాడు స్టోరీ, ఊర్లో ఉన్న వేరే కుర్రవాళ్ళకి చెప్పాడు. ఆ కుర్రవాళ్ళు ఏం చేశారు, డైరెక్ట్గా పాప వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసారు. సో ఇప్పుడు మొన్నటి వరకు తెలిసిన స్టోరీ అది. సో ఇప్పుడు రెడ్ టీవీ రేస్ చేస్తున్న క్వశ్చన్ ఏంటంటే, మీరు కూడా చెప్పొచ్చు, చూస్తున్న లైవ్లో చూస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా దీనికి ఆన్సర్ చేయొచ్చు. 12:30 చూశాను అన్నాడు. 4 కిలోమీటర్లు సిహెచ్ అగ్రహారం నుంచి జీ పోలవరం వరకు 10 నిమిషాల్లో కాలి నడక లేదంటే కుక్క నార్మల్గా వెళ్ళగలుగుతుందా? 10 నిమిషాల్లో 4 కిలోమీటర్ల దూరం దీన్ని నడిచి వెళ్ళగలుగుతుందా? ఎందుకంటే అక్కడ రికార్డ్ అయిన టైం ఏదైతే ఉందో స్క్రీన్ పైన మీరు చూస్తే 12 గంటల 42 నిమిషాలు. కేవలం 12 నిమిషాల్లో కుక్క అంత దూరం వెళ్ళిపోయిందా? అసలు ఏం జరుగుతుంది ఈ కేసులో ఎవ్వరికి కూడా ఏమీ అర్థం కావట్లా. మొదటి నుంచి చెప్తున్నట్టు టెక్నాలజీకి దొరకట్లా, శాస్త్రానికి అంతు చిక్కట్లా. ఎస్డిఆర్ఎఫ్, ఎన్డిఆర్ఎఫ్, డాగ్ స్క్వాడ్, థర్మల్ డ్రోన్స్, లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్, ఇలా ఎంతమంది వెతికినా సుమారుగా 400 నుంచి 500 వరకు కూడా పోలీసులు ఆ అడవి మొత్తం గాలించారు. సీసీటీవీ ఫుటేజెస్ అన్ని కూడా బయటకు తీసి వెతికే ప్రయత్నం చేశారు, కానీ ఎక్కడా కూడా పాప మిస్సింగ్ సంబంధించి ఇంత ఆచూకీ కూడా తెలియలేదు. ఇక తాజాగా ఈ సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు బయటపడింది. బయటపడిన తర్వాత ఎవరైతే పాపని చూశాడో చివరిసారిగా అతని పైన అనుమానాలు వస్తూ ఉన్న పరిస్థితి. ఎస్, కేవలం అనుమానం మాత్రమే. అతను నిందితుడని డైరెక్ట్ గా చెప్పట్లే, అతని పైన అనుమానం ఉందని చెప్పి డైరెక్ట్ గా పాపకు సంబంధించిన తల్లి చెప్పింది, నాకు అతని పైన అనుమానం ఉందని చెప్పి. అయితే అసలు పాపారావుకి ఆ టైంలో అక్కడ పని ఏంటి? ఏ పని మీద అక్కడికి వచ్చాడు? ఏదైనా పశువులు కాసుకుంటున్నాడా, లేదంటే ఏదైనా పశువుల కోసం గడ్డి కోసుకోవడానికి వచ్చాడా, జీడి పిక్కలు ఏరుకోవడానికి వచ్చాడా? ఆ టైంలో అతనికి అక్కడ పని ఏంటి? తర్వాత అతను ఊర్లో వెళ్ళి చెప్తానంటున్నాడు. ఆ కంచె దగ్గర నుంచి ఊరికి ఎంత దూరం? పాప ఇంటి దగ్గరికి వచ్చిన ఆ ముగ్గురు ఏ టైంకి వచ్చారు? ఇటువంటి టైమింగ్స్ అన్ని కూడా తీస్తే ఖచ్చితంగా పాప ఏమైందనే విషయం తెలుస్తుందని నాకు అనిపిస్తూ ఉంది. అండ్ మీ కామెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు? 12 నిమిషాల్లో ఒక కుక్క 4